తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కృతో లోక పరోక్షేయం సంబంధో వై త్వయా సహ మన్యతే చైన లోకస్తే స్త్రీభావాన్ మయి సంగతం. నీకు నాకు జరిగిన సంబంధము పరోక్షముగా జరిగింది లోకమునకు. వాళ్ళకిప్పుడు నేను చెప్తే కేవలం నేను కాముకున్నను భావిస్తారు సుమా. నీకు గౌరవం, నీ పుత్రుడికి గౌరవం కలగడం కోసమై నేను అలా మాట్లాడానే తప్ప అవమానించడానికి మాట్లాడలేదు. ఏమైనా మహాపతివ్రతమైన నీ మనస్సు నొప్పించడంతో క్షమించు అన్నాడండి మహానుభావుడు. చూడండి ఇక్కడ. ఆ తర్వాత దుష్యంతుణ్ణి శకుంతుల్ని దేవతలు ఆశీర్వదించారు. ఈ విధంగా భరతుడు ఉత్పన్నమయ్యాడు. ఈయన పేరు మీదనే భరతవంశమైంది మహానుభావుడు. కొంతమంది అయితే ఈ భరతుడి వల్లనే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అన్నారు. మరి భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పచ్చు కదా. ఆయనకు ఉంటే కదా మనకు వచ్చింది. కాదయ్యా, అంతకుముందు జడభరతుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే భరతులు ఇంతమంది ఉన్నారా? ఉన్నారు. జడభరతుడు ఎప్పుడూ ఉన్నాడు. తర్వాత రాముని తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఈయన అంటే భరతుడి పేరు పెట్టుకోవడం కూడా ఒక అలవాటే అనమాట దేశానికి. భరత అంటే యజ్ఞాగ్ని, ఇది అర్థం. ఇది అందుకు భరతవర్షము. ఎందుకంటే వేదంలో భరత అని అగ్నిని సంబోధించిన మంత్రం కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు యజ్ఞాగ్నికి పేరు భరతుడు. ఆ పేరు ఈయనకి పెట్టుకున్నారు అనుకోవాలి. లేదా మొత్తం భారతదేశానికి కూడా ఈ మహాత్ముడైన భరత చక్రవర్తిని మనం ప్రధానంగా భావించవచ్చు, తప్పేమీ లేదు ఇక్కడ. అలాంటి భరతుని యొక్క చరిత్ర వింటే చాలు మనం ధన్యమవుతున్నాం అని చెప్పారు. అలాంటి భరతుడు, ఆ భరతుని యొక్క పుత్రుడు భూమన్యువు అనేటువంటి వాడు. అతను తర్వాత చక్రవర్తిగా అయ్యాడు. భూమన్యువు తనయుడు సుహోత్రుడు, సుహోత్రుడు తనయుడు హస్తి, హస్తి తనయుడు వికుంఠనుడు. ఈ హస్తి కాలంలోనే నిర్మించబడింది నగరం. దాని పేరు హస్తిన నగరము. ఇది హస్తి నిర్మించాడు కనుక హస్తిన నగరం. అటు తర్వాత వచ్చినవాడు అజమీఢుడు అనేటువంటి రాజు. ఆయన పుత్రులు సంవరుణుడు అనేటువంటి వాడు. ఈ చక్రవర్తులందరూ చాలా నామస్మరణ మాత్రం చేతనే ధన్యులమవుతాంట. ఈ సంవరుణుడు ఎంత గొప్పవాడంటే సూర్యపుత్రికైన తపతికి భర్త ఇతడు. వీరు ఉభయులకి కలిగినటువంటి ఒక మహాచక్రవర్తి కురు అనబడేవాడు. అతడే కురురాజు. ఇక్కడి నుంచి కురువంశము కౌరవులు అని పేరు వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది. కౌరవులు అన్నప్పుడు నిజానికి వీళ్ళు పాండవులను కూడా అలాగే అనాలండి, ఇద్దరు కూడా. మనం ఏదో భేదం చూపించడం కోసం అంటాం కానీ కురురాజు మూలపురుషుడు. ఆ కురురాజు తర్వాత తరంలో 7వ తరం వాడు ప్రతీపుడు అనేబడే మహారాజు. కురురాజు నుంచి క్రమంగా, అంటే అప్పటికి ఎందరో చక్రవర్తులు అయ్యారు, మనం ప్రధానమైన వాళ్ళని చెప్పుకుంటున్నాం. ప్రతీపుడు అనేబడేటువంటి రాజర్షి. ఇతడు సామాన్యుడు కాడు, మహాతపస్వి, ఏకపత్ని వ్రతుడు. అలాంటి ఒక మహాతపస్వి ఆయన గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ గంగలోంచి ఒక స్త్రీ వచ్చిందటండి, మహా తేజస్విని. ఈయన తపోనిష్టలో ఉన్నాడు. వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుందిట. ఒళ్ళో కూర్చుని భుజం మీద చేయి వేసింది. ఒక్కసారి కళ్ళు తెరిచాడు, చూశాడు. మహా తేజస్విని, సామాన్యురాలు కాదు. మందహాసం చేసింది. నువ్వంటే మరులుగొని వచ్చాను, నన్ను చేపట్టు అన్నది. ఎవరమ్మా నువ్వు అంటే నేను గంగాదేవిని అని చెప్పింది. అక్కడ గంగాదేవి ఆవిడ. మందహాసం చేసి నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసా? నా కుడి తోడ మీద కూర్చున్నావు. పురుషుడు కుడితోడ మీద కూర్చోవడం పుత్రికకి మాత్రమే అవుతుంది. నువ్వు కుడితోడ మీద కూర్చుని నన్ను కోరుకోవడం అనేది సమంజసం కాదు. అయితే నీ సంకల్పం నాకు తెలుసు. నా తర్వాత సంతానం కలుగుతుంది, అతడికి నువ్వు భార్యవు అంటే అప్పుడు నువ్వు కోడలు అవుతావు. కోడలు కూతురితో సమానం, ఇది సరిపోతుంది అని అంటే అది నీ చేత అనిపించడానికే నేను నీ దగ్గరికి వచ్చానండి. దీన్ని బట్టి ఆవిడ ప్లానింగ్ ఎంత గొప్పదో ఆవిడకి తెలియదు. ఏంటంటే ఎక్కడ కూర్చోవాలో, ఎడంతోడో కుడితోడో తెలియదు ఆయన చేత ముందు. ఎందుకంటే తండ్రి మాట కట్టుబడతాడు ఎవడైనా. కనుక నీకు పుట్టబోయే వాడికి నువ్వు చెప్పి ముందే ఏమనంటే, నేను వాడిని చేపట్టాక నేనేం చేసినా వాడు నన్ను ఏమీ అనకూడదు, అడ్డగించకూడదు అని చెప్తే సరేనమ్మా అన్నాడు. ఆయన తపస్సులో కూర్చున్నాడు. శాంత స్థితిలో ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయన భార్య ఆయన సేవించుకుంటోంది. వాళ్ళకి కలిగిన సంతానం. అలాంటి శాంత స్థితిలో ఉన్నటువంటి ప్రతీపుడి కుమారుడుగా కలిగాడు కనుక శాంతనుడు. ఇతడే శంతను చక్రవర్తి అయ్యాడు. సామాన్యం కాదండి అలాంటి పుట్టుక. శంతను చక్రవర్తి. మనం కేవలం ఒక్క కథాభాగం తీసుకుంటాం. ఆయన గంగని పెళ్ళాడా, సత్యవతిని పెళ్ళాడా, పిచ్చివి. ఆ వేట వెనకాల విషయంలో వాడి చక్రవర్తులు, వాడి దివ్య చరిత్రలు, వాళ్ళ పవిత్ర చరిత్రలు, మొత్తం జీవితంలో మచ్చలేని చరిత్రలు కలిగిన మహాత్ములండి వారు. సామాన్యులు కాదు. వాళ్ళని మనం కాముక వికారాలు ఉన్న సామాన్యుల వల్ల చూడడం మొదటి దోషం. చూడండి ఇక్కడ శంతను చక్రవర్తి స్మరణ మాత్రం చేతనే మనల్ని పవిత్రం చేయగలడు. అంత సామాన్యుడు కాడు. పైగా దేవతల యొక్క అనుగ్రహం కలిగిన వాడు, దేవతలకు సహాయం చేయగలిగిన తపశ్శక్తి సంపన్నుడు. సామాన్యుడు కాడు ఇతను. అలాంటి శంతను చక్రవర్తి యొక్క సంతానంగా పుట్టాలని ఆయన ఎంచుకున్నారట.
ఎందుకంటే మా బతుకులు ధన్యం అవ్వాలంటే ఆయనలో బీజాలుగా ప్రవేశించి మేము బయటకు రావాలని ఎంచుకున్నారు అష్టవసువులు. ఇది మర్చిపోరారు ఇక్కడ. ఈ అష్టవసువులు చరిత్ర శంతను చక్రవర్తి చరిత్ర రెండిటికి పూర్వ చరిత్రలు ఉన్నాయి. వెతికితే మనకు కూడా అన్ని చరిత్రలు ఉంటాయండి. మనం వెతకం కనుక బాధలేదు. ఈ జన్మ ఆ జన్మ వెతికితే మన బతుకే మహాభారతం. సామాన్యం కాదు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఏంటండి వాడు వెనక జన్మలో కన్ఫ్యూజన్ అంటే అంత కన్ఫ్యూజన్ మన బతుక్కుంటుంది. అందుకే గద్దెమ్మలు గుర్తుపెట్టలేదు భగవంతుడు. పెట్టుంటే మా బోల్డ్ అంత కన్ఫ్యూజన్తో బతుకుతూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్క కూడా బాబాయిని పలకరిస్తుంది. గద్దెమ్మలు ఏం బంధువో తెలియదు మనకి. అందుకే తెలియకపోవడమే చాలా మంచిది. ఇక్కడ తెలిస్తే చాలా ప్రమాదాలండి. తట్టుకోవడం మహా కష్టం. ఏ బంధువు ఎవరో తెలియదు. అందుకే తెలియకపోవడం చాలా మంచిది. కానీ తెలియకపోవడమే తెలుగు అనుకోవద్దు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వెనకాల ఎన్నో ఉంటాయి కథలు. మహాభిషుడనే చక్రవర్తి సామాన్యుడు కాడు. మహాతపశక్తి సంపన్నుడు. ప్రతి దాని వెనకాల కారణాలు ఉంటాయండి. తెలుసుకోండి. మన దృష్టిలో ఒక మహాత్ముడు చిన్న తప్పు చేసినట్టు కనిపిస్తుంది. కానీ దానివల్ల జరగవలసిన ఒక మహోపకారం ఉంటుంది. అందుకు వాళ్ళవి దోషాలు అనడానికి లేదు. అందుకు మహాత్ముని దగ్గర దోషమనవద్దయ్యా అనే విషయాన్ని సుఖమహర్షి భాగవతంలో చెప్పిన దాన్ని తలంచుకోవాలి. ఈ మహాభిషుడు బహుయజ్ఞముల చేత తపస్సుల చేత ఇంద్రలోకవాసి అయ్యాడు. సామాన్యం కాదు. ఇంద్రలోకంలో ఉంటున్నాడు ఆయన. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనే వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఆ వెళ్ళినప్పుడు గంగాదేవి దివ్యమూర్తి ధరించి బ్రహ్మకి నమస్కారం చేసుకోవడానికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు అక్కడ వాయువుకి ఆమె వస్త్రం చెదిరితే మర్యాదను అనుసరించి మొత్తం దేవతలు తలదించేసేటండి. ఇది సంస్కారం. తలదించేశారు అంతే. స్త్రీ వస్త్రం చెదరగానే తలదించేశారు. ఒక్క ఈ మహాభిషువు మాత్రం చూస్తూ కూర్చున్నట్ట. ఇది బ్రహ్మలోకంలో ఇలాంటి ప్రవర్తన తగదునైనా అసలు దివ్యలోకంలో కూడా ఇలాంటి ప్రవర్తన తగదు. ఎందుకంటే ఎన్ని లోకాలకు వెళ్ళినా ఏవో కొన్ని వాసనలు ప్రేరణలు మిగిలి ఉంటాయి. అప్పుడు మళ్ళీ కిందకి దిగాల్సిందే. ఈ కథల ద్వారా ఏం చెప్తున్నాడంటే వసువులైనా దివ్య లోకాలకు వెళ్ళిన వాళ్ళైనా మళ్ళీ కిందకు వస్తున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ లోకాలు పొందడం పరమార్థం కాదయ్యా, దానికంటే పరమార్థమైంది మరొకటి ఉంది అని చెప్పడం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున. ఇది కూడా గ్రహించాలండి. బ్రహ్మసూత్ర భాష్యం రాస్తూ రకరకాల లోకాల వర్ణన ఉంటుంది అక్కడ. ఉన్నప్పుడు ఎందుకయ్యా ఈ లోకాలన్నీ వర్ణించాడు బాధరాయండి అంటే ఒక్క మాటతో పక్కకి తీశారండి శంకరులు. వైరాగ్యం కలగడం కోసం ఉన్నారు. ఒకటే మాట. ఎన్ని ఏ లోక సుఖాలైనా అల్పకాలములే క్షీణే పుణ్యే మర్త్యలోకం విషయం తెలుసుకోవడానికి ఇక్కడ మహానుభావుల చరిత్ర కూడా అదే చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే మహాభిషువైనా నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలయ్యా తప్పదన్నాడు. ఈ సంస్కారం అది ఇప్పుడు వచ్చిందిగా, అది తీరిపోవాలి. వాసనాప్రాయంగా వచ్చింది తీర్చవలసిందే. అందుకు నువ్వు మళ్ళీ పుట్టాలి అని చెప్పాడు. అలాంటి దివ్యమూర్తి అయినటువంటి మహాభిషుడు శంతనుడిగా పుట్టాడు. ఇప్పుడు ఇంకా ఆ గంగ ఉన్నది. దాని చూపు యొక్క ఫలితం అక్కడ జరగవలసిందే. అటువంటి ఆ గంగాదేవి వద్దకు వసువులు 8 మంది వచ్చారండి. సామాన్యులు కారు వీళ్ళు. 8 మంది పేర్లు వింటే ధన్యులం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గుర్తు పెట్టుకోము అని మాత్రం కంకణం కట్టుకోకండి. గుర్తుంటే ఉండనివ్వండి. ధరుడు, ఆహుడు, ప్రత్యూషుడు, ద్యువు, అనిలుడు, ప్రభాసుడు, సోముడు, అనలుడు అనబడేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రధానంగా 8 మంది చెప్పబడుతున్నారు. వీళ్ళు ధరుడు, ద్యువు ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ అష్టవసువులు వీళ్ళు. ఈ అష్టవసువుల్లో ఈ ద్యువు అనేటువంటి ఆయన భార్య భూలోకంలో ఉన్న ఒక చక్రవర్తి కూతురికి స్నేహితురాలట. జితవతి అని ఆవిడ పేరు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేను సంతానం ఒకటి ఉన్నది. ఆ క్షీరంగాన్ని తాగితే వాళ్ళకి యవ్వనము లభించి ఆయుష్ పెరుగుతుందట. ఈమెకు అక్కర్లేదండి, తన స్నేహితురాలికి కావాలండి జితవతికి. అది కావాలి కనుక ఆ ఆవును తీసుకొస్తారని ప్రేరేపించింది ఈవిడ. ఈ ద్యువు తనతో ఉన్నటువంటి 7 వసువులతో కలిసి ఆ ముచ్చట తీర్చడానికి వెళ్ళి వశిష్ఠుని ధేనువును అపహరించారు. ఇదేం పోయిందయ్యా బుద్ధి, మీరు అంత వసువులు పుట్టు కూడా ధేనువును అపహరిస్తారా? మళ్ళీ భూలోక బుద్ధిలో వచ్చాయి. పడిపోండి భూలోకంలో అన్నారు. ఇక్కడ ఆ దోషం చేత మీరు పుట్టాలి. శాపాలంటే ఊరికినే కాదండి, సంస్కారానికి తగ్గ గతులు అది చెప్తున్నారు ఇక్కడ. గోవుని ఇక్కడ అపహరించారు కనుక మీరు భూమి యందు పుట్టక తప్పదు అన్నారు ఇక్కడ. అంటే సామాన్యం కాదు. జననీ జఠరంలో పడ్డం అంటేనే అనేక పాపాలండి. ఒకటి కాదు ఇక్కడ జఠరశైనం. అందుకే ఒక జన్మ మీరు పొందాలి అంతే. అనగానే అమ్మో జననీ గర్భంలోకి ప్రవేశించే యాతన చూసారా. ఒక్కడు తప్పుకి సాయం చేస్తే అందరూ అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ. వాడి తప్పుకి ఇంకోళ్ళు ప్రేరణ వెతుకుతూ ఉంటే ఎన్ని ఉన్నాయో మొత్తానికి. అష్టవసువులు పుట్టాలి, ఆ జన్మ పూర్తి చేసుకోవాలి. అందరికైనా ఏమైనా అనుభవించవలసిందంటే తొందరగా అనుభవించేసి వెళ్ళిపోదాం ఉత్తమ గతికి అనిపిస్తుందిగా. వసువులు వెతుకుతున్నారు ఎక్కడ పుట్టాలి. మళ్ళీ ఏ మాతృగర్భంలోనూ పడి ఆ వేదన పడ్డం అబ్బా కనుక మంచి మాతృమూర్తిని ఎంచుకుందామని వెతుకుతున్నట్టండి. అప్పుడు గంగమ్మ కనబడింది. తల్లి నీ గర్భంలో మమ్మల్ని ధరించు తల్లి, కానీ భూమి మీద మేము ఎక్కువ కాలం ఉండలేము కాబట్టి నువ్వు మమ్మల్ని వెంటనే పుట్టిన వెంటనే నీటిలో కలిపేయి అని అంటే, పైగా
చిన్న కోరిక. మాకు ఈ మహాభిషుడు వృత్తాంతం అంతా తెలిసింది. శంతను చక్రవర్తి దివ్య పురుషుడు, ఆయనలో ప్రవేశించి తత్తేజము నీ గర్భంలోకి వస్తే అటువంటి వానియందు వాడొక్కడే మా తేజస్సును భరించగలడు. ఎందుకంటే పశువుల తేజస్సును భరించడం అంటే సామాన్యం కాదు. అది భరించగలడానికి శంతను చక్రవర్తి యోగ్యుడు. గర్భంలో భరించడానికి నువ్వు యోగ్యురాలివి. ఇంకే మానవ కాంతకి అది జరగదు. అందుకు మమ్మల్ని నువ్వు భరించి పుట్టిన వెంటనే తీసుకొచ్చి నీటిలో కలిపేస్తూ ఉండి తల్లి అంటే ఆ మొక్క మాటనది. అందరినీ కలిపిస్తే నాకంటూ మాతృత్వ మాధురిని అనుభవించడానికి ఒకడైనా ఉండాలి కదా. అప్పుడు వీడిని చూపించట్టు, వీడున్నాడే, వీడి వల్ల మేము అందరం వచ్చాం. ఇతని పేరు ద్యువు. ద్యోవసువు అనొచ్చితండి, ద్యువు. ఇతడు ప్రధానంగా ఉంటాడమ్మా. మేమందరం కూడా ఉండలేం గనక మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇచ్చేయి. ఆఖరికి ఈయన వస్తాడు, ఈయన్ను పెంచుకో. అంతేకాదు ఈయనలో కూడా 8వ భాగం ఉంటుంది. మేమందరం మా యొక్క తేజస్సులు 8వ భాగంలో ఈయనలో ప్రవేశింపజేస్తాం. కనుకనే ఈ చివరికి మిగిలిన వాళ్ళలో అష్టవసువుల యొక్క తేజస్సు కలిసి ఉందిరండి. ఇది గొప్ప విషయం. అతడు ఉంటాడు, అతను నువ్వు పెంచుకో అమ్మా, మేము మాత్రం పుట్టిన వెంటనే మానవ దేహాన్ని విడిచిపెట్టాలి అని చెప్పినది. ఈ లోపల తర్వాత మన శంతన చక్రవర్తి వృత్తాంతానికి వచ్చేటప్పటికల్లా ఆయన గంగాదేవిని చూడడం, స్వీకరించడం, ఆయన కనబడేటట్టు రూపం ధరించింది ఆ తల్లి. ఇక్కడ మళ్ళీ శివపత్ని కదా గంగాదేవి, ఇక్కడిమిటి ఇది చూడడం కాదండి. దేవతగా ఆమె శివపత్నే, జలదేవతగా ఇక్కడ వచ్చినప్పుడు వసువుల తేజస్సును భరించడానికై ఆవిడొచ్చిన తీసుకోవాల్సింది ఇక్కడ. అంతేగాని కేవలం స్త్రీ పురుష సంబంధాల కింద చూడడానికి లేవు, వాళ్ళ పుట్టుకలే వేరు. మొత్తానికి శంతన చక్రవర్తిలో ఉన్నటువంటి వసుతేజము ఏడాదికి ఒకటి చొప్పున ప్రవేశిస్తూ ఉంటే ఒక్కొక్కటి పుట్టినవాడిని తీసుకుని నీటిలో కలిపేస్తుంది. ఇక్కడ ముందే చెప్పింది కదా, తండ్రి చేత చెప్పించింది, తాను చెప్పింది, నన్ను అడ్డగించకు అని. ఎప్పుడు అడ్డగిస్తావు, ఇప్పుడు వదిలేస్తానన్నది. అడ్డగించాలని బుద్ధి కూడా వదిలేసే సమయంలోనూ పుడుతుందండి. అది కూడా గొప్ప విషయం. ఆ 8వ గర్భాలను పుట్టినవాడిని నీటిలో కలిపేయడానికి వెళ్తే అడ్డగించట. నువ్వు ఎవరిని నాకు దక్కనివ్వకుండా చేస్తూ ఉన్నావు, ఇంకా నేను సహించలేను అన్నాడు. సరే, ఇంకా నీకు నాకు చెల్లు అయిపోయింది, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళిపోతాను, ఎప్పుడో తీర్చిదిద్ది నీకు ఇస్తానులే అని తీసుకుపోయింది ఆ తల్లి. తీర్చిదిద్దిందండి, గంగాదేవి చేత పెంచబడ్డాడు ఆయన, సామాన్యం కాదు. ఇక్కడ ఆవిడ పిలిస్తే ఎవరు రారు, మహర్షులు ఒక్కొక్కరు వచ్చేట. వశిష్ఠ మహర్షికి శిష్యుడిగా చేర్చింది. వశిష్ఠ మహర్షి అద్భుతమైన అస్త్రశక్తుల్ని మంత్రశక్తుల్ని అన్నిటినీ బోధించాడు ఆయనకి. దాని తర్వాత పరశురాముడి దగ్గర అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు. బృహస్పతి వద్ద, శుక్రాచార్యుల వద్ద నీతిశాస్త్రం నేర్చుకున్నట్ట. సామాన్యుడు కాడు. ఇటు అస్త్ర విద్యలో, నీతి విద్యలో, ధర్మ విద్యలో, మంత్ర విద్యలో, సర్వ విద్యల్లో మహానుభావుడి తేజరిల్లాడు. గంగమ్మ పెంచుకుందండి, సామాన్యం కాదు ఇక్కడ. అలా పెంచుకుని ఒక వృద్ధిలోకి వచ్చినటువంటి సమయంలో గంగా తీరానికి వచ్చాడు శంతనుడు. అప్పుడు ఆ శంతనుడు ఆ ఒడ్డును ఆడుకుంటున్న పిల్లాన్ని చూసేట. అంటే అతడు చూసేటట్టు ఆడుకోవడానికి పంపించింది ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎవడి పిల్లవాడు అద్భుతంగా ఉన్నాడు, ఈ తేజస్సు ఏమిటి అనుకుంటే అప్పుడు గంగాదేవి వచ్చి నీ పుత్రుడే నీకు అప్పగిస్తున్నాను అని అప్పగించింది. ఆయన పేరు దేవవ్రతుడు, గంగాదత్తుడు అని పేరు పెట్టారు. ఆయన ఎవరి పేరు తలంచుకుంటే చాలు మన జన్మలు తీర్థార్థమైపోతాయో ఆ మహానుభావుడు ఆయన ఉద్భవించాడు శంతను చక్రవర్తి యొక్క పుత్రుడుగా, శాంతనవుడు. గంగకి శంతను చక్రవర్తికి సంబంధం ఇంత మాత్రమేనండి, అంతేగాని భార్యాభర్తల బంధంగా పూర్తిగా చెప్పడానికి లేదు. ఇంత మాత్రమే. వసువుల పుట్టుకకి కారణం కోసం మాత్రమే. ఇవి కారణం కోసం మాత్రమే గనక ఇవి మనం ఇతరత్ర అనుబంధాలు చెప్పడానికి లేదు. దివ్యమైన పుట్టుకల్లో ఉన్న ఆంతర్యములు. ఈ విధంగా మహానుభావుడైన దేవవ్రతుని యొక్క పుట్టుకను మనం చెప్పుకున్న దేవవ్రతుడు ఎవరు తర్వాత అవుతాడు భీష్మాచార్యుల వారు, ప్రధానమైనటువంటి స్వామి. దేవవ్రతుడు గంగాదేవి చేత పెంచబడి తిరిగి శంతను చక్రవర్తికి అప్పగించబడ్డాడు. అప్పుడు శంతను చక్రవర్తి చాలా ధన్యుణ్ణి ఆయన భావించాడు. ఆ భీష్మ పితామహుడికి యవ్వరాజ పట్టాభిషేకం కూడా జరిగినది. అలా ఉంటూ ఉండగా ఒకసారి శంతను చక్రవర్తి ఆ గంగా తీరంలో సంచరిస్తూ ఉండగా సత్యవతిని చూశాడు. కానీ వ్యాసునికి తల్లి అయినా కన్యగానే ఉన్నది, అది మర్చిపోరాదు. ఇప్పుడు ఆమెకు వివాహ ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఆమెను తాను స్వీకరించాలని నిర్ణయించుకుని సత్యవతి తండ్రి అయిన దాశరాజుని వెళ్ళి మాట్లాడితే ఆ దాశరాజు ఒక షరతు పెట్టేట. ఈమెకు కలిగే సంతానమే రాజు కావాలి. అప్పుడు శంతను చక్రవర్తి సాధ్యం కాదు, నా పుత్రుడున్నాడు, అతడు దేవవ్రతుడు, అతడే రాజు అవుతాడని చెప్పి తిరిగి వచ్చాడు. కానీ మానసికంగా వేదనలో ఉన్నాడు. ఎందుకంటే శంతను చక్రవర్తి ద్వారా ఒక అద్భుతమైన దేవకార్యం జరగబోతోంది గనక ఇటువంటి ప్రేరణలు స్పందనలు జరుగుతాయి. మహాత్ముల ప్రవర్తనల వెనకాల దివ్యత్వం యొక్క ప్రేరణ ఉంటుంది, అది మర్చిపోరాదు మనం. ఎప్పుడైతే శంతను చక్రవర్తి అటువంటి చింతలో ఉన్నాడో తన హృదయాన్ని బయట పెట్టలేదు. కానీ మహానుభావుడు దేవవ్రతుడు గమనించాడు, తండ్రి మీరు అన్యమనస్కంగా ఉండడానికి, దిగులుగా ఉండడానికి కారణం ఏమిటి? శత్రుబాధల్లో పాలన చక్కగా జరుగుతోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అంటే
విషయాన్ని చెప్పలేదు శంతను చక్రవర్తి. శంతను చక్రవర్తితో పాటు వెళ్ళిన ఒక వృద్ధ మంత్రిని సంప్రదించాడు దేవవ్రతుడు. అప్పుడు విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తానే వెళ్ళి దాసరాజుని కలిశాడు. నీ కుమార్తెను నా తండ్రికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుకున్నాడు. అప్పుడు షరతు చెప్పాడు. నా షరతు ఏమిటంటే ఆమెకు కలిగిన సంతానమే రాజు కావాలి. ఎందుకంటే ఈమె నాచే పెంచబడిందే తప్ప ఈమె నా కూతురు కాదు. అతడు చెప్పడానికి కూడా కారణం ఉందండి. రాజ్యకాంక్ష కాదు. ఆమె సామాన్యురాలు కాదు, ఆమెకు మహాత్మురాలు, దివ్య జన్మ ఆమెది. అందుకే ఆమెకు కలిగినటువంటి సంతానమే రాజు కావాలి అనేటువంటి ఒక నియమం అని చెప్తే అందులో సందేహం లేదు. నేను ఏ రాజ్యాన్ని స్వీకరించను, ఆమెకు కలిగిన సంతానమే రాజు అవుతాడు అని దాసరాజు ముందు చెప్పాడు. చెప్పేటప్పుడు అనేక మంది రాజులు అక్కడ ఉన్నట్టండి సభలో దాసరాజుతో పాటు. అప్పటికి దాసరాజు సందేహిస్తూ ఒక మాట అంటాడు, నీ మేరకు నువ్వు నిజమే, కానీ జ్యేష్ఠపుత్రుడివైన నీకు కలిగిన సంతానం మళ్ళీ రాజైతే అప్పుడు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవవ్రతుడు శపథం పడుతున్నాడు. ఆ పడుతున్నప్పుడు ఎలా చెప్తున్నాడంటే దేవతలందరూ వినండి నేను శపథం పడుతున్నాను అన్నాడు. అంటే ఒక మాట అనేటప్పుడు దేవతలందరూ వింటూ ఉంటారు అక్కడ. అందుకే దాసరాజ నిబోధేదం వచనం మే నరుత్తమ ఋషయో వాధవా దేవా భూతాన్యంతర్హితాని చ. ఇక్కడున్న ఋషులు దేవతలు అంతర్హితులైన భూతములు. సరిగ్గా ఈ భూతాన్యంతర్హితాని చ అనే మాట మనకి రామాయణంలో కూడా కనబడుతుంది. ఇక్కడ భూతములు అంటే ఉన్న దివ్యశక్తులు, మామూలుగా మన కంటికి గోచరించిన దివ్యశక్తులు, దేవతలు, ఋషులు, వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నటువంటి మాటని వినాలి. యాని యానీహ శృణ్వంతం నాస్తి వక్తా హిమత్సమః. నేను చెప్తున్న ఈ మాట పూర్తిగా సత్యము, దానికి వీళ్ళందరూ సాక్షులు, వీరు వింటున్నారు. ఇదం వచనం ఆధత్స్వ సత్యేన మమ జల్పతః. సత్యముతో నేను చెప్తున్న మాట, సత్యము అనగా వ్యర్థము కాని పలుకు, ఇది ప్రధానమైన అర్థం. అద్య ప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచార్య దీక్షని స్వీకరిస్తున్నాను. అపుత్రశాప మేలోక భవిష్యంత్యక్షయాదివి. అయితే పుత్రులు లేకపోతే అక్షయలోకాలు రావుట, కానీ సత్యాన్ని పట్టుకున్న నాకు పుత్రులు లేకున్నా అక్షయలోకములు లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశాడు ఇక్కడ. అసలు నిజానికి వాళ్ళ తండ్రికి భీష్ముడు పుత్రుడుగా అంటే దేవవ్రతుడు పుత్రుడుగా రావడం వల్ల ఆయనకు అక్షయలోకాలు వచ్చేయటండి. గంగాదేవి స్వయంగా చెప్తుంది, అష్టవసువులు నీ ద్వారా నాలోకి ప్రవేశించారు, అష్టవసువుల జన్మకి నువ్వు కారణమయ్యావు గనక నీకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయని గంగాదేవి చెప్తుంది. మరి తన పుట్టుక చేతనే శంతను చక్రవర్తికి అక్షయలోకములు ఇచ్చిన దేవవ్రతునికి ఆయనకు అక్షయలోకాల విషయంలో సందేహం ఉన్నది. నహి జన్మ ప్రభృత్యుక్తం మమ కించిదిహానృతం. ఈ మాట గట్టిగా పట్టుకోవాల్సిందండి. పుట్టిన దగ్గర నుంచి నేను అసత్యం అనేది పలకలేదు అన్నాడు. ఇది గొప్ప విషయం ఇక్కడ. అలాంటి మహాత్ములు ఆనాటి భారతీయ చక్రవర్తులు. అంతేకాదు, పరిత్యజామ్యహం రాజం మైథునం చాపి సర్వసహ. రాజ్యాన్ని, స్త్రీ సాంగత్యాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వరేత భవిష్యామి దాస సత్యం బ్రవీమితే. ఊర్ధ్వరేతస్కత్వం అంటే సామాన్యమైన విషయం కాదండి ఇక్కడ. అది యోగ దీక్షలో ఉన్న బ్రహ్మచారికి మాత్రమే సాధ్యం. అందుకని పెళ్లి కానంత మాత్రాన వాడు బ్రహ్మచారి ఊర్ధ్వరేతస్కుడు అయిపోడు. మహాతపస్వి యోగి అయిన వాడు ఆ స్థితికి వెళ్ళగలడు. అందుకు నేను ఒక తపోదీక్షలో ఊర్ధ్వరేతస్కుడుగా ఉంటాను అనే మాట చెప్పాడు. అయితే ఇక్కడ అద్యప్రభృతి, ఇవాటి నుంచి బ్రహ్మచర్యం స్వీకరిస్తున్నాను అనే మాటకు అర్థం భీష్ముడికి పెళ్ళైనట్ట కానట్ట. అనేక మంది విభిన్న అభిప్రాయాలు చెప్పారు పండితులు. భారతంలో వ్యాసుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. పెళ్ళి అయ్యిందని చెప్పలేదు, పెళ్లి కాలేదని చెప్పలేదు. కానీ చిట్ట చివరికి కృష్ణ పరమాత్మతో ఒక మాట అంటాడు, అలుబిడ్డలు లేనివాడా అంటాడు ఇక్కడ. కానీ పెళ్లి కాలేదని చెప్పవచ్చు. కానీ కొందరు ఏం చెప్పారంటే ఈయనకి వివాహం అయింది కానీ అప్పటికి ఇంకా సంతానం కాలేదు. ఈ ప్రతిజ్ఞ తర్వాత తన భార్య కేవలం ధర్మమునకు మాత్రమే తప్ప సంతానముకై భార్యను ఆయన ఏనాడు చూడలేదు అనే విషయాన్ని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. ఎందుకంటే ధర్మ ప్రజ ఈ రెండిటి కోసం వివాహంట. అంటే తన యొక్క ధర్మము, అగ్నిహోత్రము మొదలైనవి చేయడానికి ధర్మపత్ని ఉండాలి, సంతానార్థమే ధర్మపత్ని ఉండాలి. ఇప్పటి నుంచి నా ధర్మపత్ని కేవలం ధర్మము కోసమే మాత్రమే తప్ప సంతానం కోసం కాదు అని భార్య ఉండి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాడని కొందరు పండితులు వ్యాఖ్యానించారు. ఇది ఒక అభిప్రాయం ఉందని చెప్పడమే ఇక్కడ అభిప్రాయం తప్ప ఈయన బ్రహ్మచర్య దీక్ష ఎలా తీసుకున్నా గొప్పదే. ఎప్పుడైతే ప్రతిజ్ఞ పట్టాడో దేవతలు కుసుమ వృష్టి కురిపించారట. సత్యము ధర్మము చూస్తే దేవతలు స్పందిస్తారండి. దేవతలు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఇది తెలుసుకోవాలి. అందుకే మనం ధర్మముయందు సత్యమందు నిలబడితే ఎవరి కోసం ఉండాలయ్యా అంటే మన కోసం మనం ధర్మమందు నిలబడాలి. అప్పుడు దేవతలు సంతోషిస్తారు, వాళ్ళు అనుగ్రహిస్తారు. కుసుమ వృష్టి కురిపించారు. అప్పుడు ఆ దేవతల మాట మేరకు ఆనాటి నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు, పట్టుదలగలవాడై. అందుకు దేవవ్రతునికి పేరు భీష్ముడని ఆ ప్రతిజ్ఞ వల్ల వచ్చినది. చెప్పిన ప్రకారంగా సత్యవతిని, అమ్మ నువ్వు వచ్చి మా
తండ్రి గారిని స్వీకరించని తాను రథం మీద తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించాడు. ఈమె ఉత్తమమైన క్షత్రియ కన్య అని తెలుసుకున్నవాడై అప్పుడు సంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా శంతను చక్రవర్తి సత్యవతిని వివాహమాడాడు.